గౌరీశంకర్ గారు ముందుగా దీని మీద మాట్లాడి కోదండరామ్ గారు అమీర్ అలీ ఖాన్ల పదవుల రద్దు ఎమ్మెల్సీ పదవుల మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సారాంశం ఏంటి, దాని పరిణామం ఏంటి, ఎవరికి ఇది షాక్ అనుకోవాలా లేదా ఎవరికి సరైన లెసన్ అనుకోవాలి? ఇప్పుడు అందరికి పరుగు పోయినట్టే అండి, అందరికీ ఎమినెంట్ పీపుల్. ఇప్పుడు వాళ్ళంతా ఎమినెంట్ పీపుల్, శవన్ కానీ సత్యనారాయణ కానీ వీళ్ళు అమీర్ అలీ ఖాన్ కానీ కోదండరామ్ గారు చాలా యాక్టివ్ గా తెలంగాణ మూవ్మెంట్ లో ఉన్నారు. అమీర్ అలీ ఖాన్ సియాసత్ లో న్యూస్ ఎడిటర్ గా పనిచేశారు. గవర్నమెంట్ ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు గవర్నర్ కోటాలు అన్నప్పుడు కొన్ని కేటగిరీస్ ఉన్నాయి, లిటరేచర్ కానీ, సైన్స్ కానీ, ఆర్ట్ కానీ, కోఆపరేటివ్ మూవ్మెంట్ కానీ, సోషల్ సైన్సెస్ కానీ, సోషల్ సర్వీస్, ఇలాంటి కేటగిరీలు అపాయింట్ చేస్తున్నారు. కానీ ఏమైతున్నట్టు రాను గవర్నమెంట్ కొన్ని ఏళ్ల కింద చూసినప్పుడు ఎవరైనా ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలి, ఎమ్మెల్సీ ఇవ్వాలి అంటే సపోజ్ జనరల్ గా అసెంబ్లీ టికెట్ దొరకలేదు, అతని కాన్స్టిట్యున్సీ లేదనుకో ఎమ్మెల్సీగా అపాయింట్ చేయాలి. ఎమ్మెల్సీలు అపాయింట్ చేయాలి ఏ కేటగిరీ అంటే ఏదో ఒక కేటగిరీ పెట్టేసి అపాయింట్ చేయాలి. దానికి ఎవడో క్వశ్చన్ చేస్తారు. ఇప్పుడు సేమ్ థింగ్ హ్యాపెన్ మన శ్రవణ్ గారి కేసులో క్వశ్చన్ చేశారు. శ్రవణ్ గారు అసలు తను ఏ కేటగిరీలో ఇచ్చారో, తను బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్ ఉంది, టీఆర్ఎస్ లో ఉండే తను పొలిటికల్ లీడర్, తనకు వీళ్ళు గవర్నర్ కోటాలో ఇట్లా ఇస్తారు, స్టార్ట్ అయింది. ఇది ఇప్పుడు అందరూ కంప్ అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ ఆ కేసు నడుస్తుంటే మళ్ళీ వీళ్ళిద్దరిని తెచ్చి అపాయింట్ చేసుకుని వీళ్ళిద్దరిని నామినేట్ చేయటం, దట్ హాస్ బిన్ క్వశ్చన్. అండ్ ఆల్రెడీ జడ్జ్మెంట్ లో, హైకోర్టు జడ్జ్మెంట్ లో ఉంది ఏంటంటే సబ్జెక్ట్ టు ఫైనల్ జడ్జ్మెంట్ అని. అది కాకుండా వీళ్ళని అపాయింట్ చేశారు, అది కంప్ అయిపోయింది. అనవసరంగా నలుగురు ప్రామినెంట్ పీపుల్ వాళ్ళ ఫీల్డ్ లో వాళ్ళు ప్రామినెంట్ పేరున్న వాళ్ళని అనవసరంగా బదనాం చేసి పెట్టేశారు. వాళ్ళకి ఇబ్బంది కలిగి కోర్టు చిక్కులు తిరగాలి యాక్చువల్లీ కదా, అనవసరం కదా ఇది అంతా. వాళ్ళు కోదండరామ్ గారు చూడండి, తెలంగాణలో అలా కీ ప్లేయర్స్ ఉండే తను హీ వాజ్ ద యూనిఫైయింగ్ ఫోర్స్. అన్ని పొలిటికల్ పార్టీస్ బీఆర్ఎస్ పార్టీ కాకుండా తనని పెట్టేసి కండక్ట్ చేశారు మూవ్మెంట్ లో. అప్పుడు నామినేట్ చేసేటప్పుడు కొంచెం ఆలోచన చేసుకోవాలి ఎట్లా కేటగిరీ చేయాలి. ఇప్పుడు ఇది ఇక్కడ కాదు, అది ఏళ్ళ నుంచి జరుగుతా ఉంది ఇవన్నీ. కోర్టుకి ఎక్కినారు కాబట్టి బయటకు వచ్చింది. ఈవెన్ రాజ్యసభలో కూడా అదే జరుగుతా ఉంది. ఇప్పుడు మనకి టికెట్ ఇవ్వలేదు అనుకోండి, ఎవరికి అన్ని నామినేట్ చేసి నీకు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తాము అంటారు. అతను ఎమ్మెల్సీ దేర్ ఆర్ సర్టన్ ఎమ్మెల్సీ అంటే దేర్ ఎల్డర్స్ హౌస్, మన ప్రామినెంట్ పీపుల్. ఒక ఫీల్డ్ ఆఫ్ జర్నలిజం కానీ, ఫీల్డ్ ఆఫ్ జర్నలిజం లేదనుకోండి, ఫీల్డ్ ఆఫ్ మనకు సోషల్ సైన్సెస్ అంటారు, మనకు లిటరేచర్ అనుకో, సైన్స్ ఉంది, ఎక్స్పర్ట్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, అలాంటి వాళ్ళు అపాయింట్ చేయాలి. కానీ ఇప్పుడు ఇప్పుడు మొత్తం పోయింది, పరిస్థితి మారిపోయింది. ఆయనకు అసెంబ్లీ టికెట్ లేదు, అసెంబ్లీ టికెట్ దొరకలేదు అంటే నామినేటెడ్ పోస్ట్. భార్యకు టికెట్ ఇచ్చినంటే భర్తకి ఏం చేయాలంటే అసెంబ్లీ నామినేటెడ్ అంటే ఎమ్మెల్సీ ఇవ్వాలి. ఇలాగే జరుగుతుంది, ప్రతి స్టేట్ లో ఇదే జరుగుతుంది. ఐ థింక్ అనవసరంగా మంచి ఉన్న వ్యక్తులు, మంచి పేరున్న వ్యక్తులను నేను కంపు చేసి పెట్టారు. ఇప్పుడు కోర్ట్ షీట్ లో బయట వచ్చేసి వాళ్ళు ఉన్న తీసేస్తారు. ఇప్పుడు మళ్ళీ రేపు మళ్ళీ నామినేషన్ అవుతుందా కాదా అని చెప్పలేదు. మళ్ళీ అంటే ఇప్పుడు మరి ఏం పరిణామ క్రమం జరుగుతుంది? ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం మళ్ళీ వీళ్ళిద్దరిని నామినేట్ చేసుకోవచ్చు అనుకుంటా కదా? నామినేట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ ఎవరైనా పోతారా కోర్టుకి? అది వాట్ బేసిస్ దే ఆర్ బీయింగ్ నామినేటెడ్? వీళ్ళిద్దరి వరకు అపార్ట్ ఫ్రమ్ మూమెంట్ ఇష్యూ, ఒక ఆయనేమో ప్రొఫెసర్, ఇంకో ఆయనేమో సీనియర్ ఎడిటర్ కదా, అలా న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. కానీ జర్నలిజం లేదు మా దాంట్లో. నేను ఈ గవర్నర్ కోటా లేనంటే లిటరేచర్ అని ఉంది, లిటరేచర్, సైన్స్, ఆర్ట్. అంటే లిటరేచర్ లో జర్నలిజం రాదా? మనం కూడా బోల్డ్ వ్యాసాలు రాస్తుంటాం కదా. ప్రూవ్ ఇట్. ఇప్పుడు మీరు నేను అంటే ఫీల్డ్ లో ఉన్నాము, జర్నలిస్ట్ గా ఉన్నారు, ఆర్టికల్స్ రాసే అని ఉంది. కానీ కొంతమంది లేరు కదా అలాగా, వేరే వాళ్ళకి కూడా ఇస్తున్నారు. వాళ్ళకి అడ్మినిస్ట్రేటివ్ సైడ్ లో ఉన్నారు చాలా మటుకు. దే ఆర్ నాట్ ఫుల్ టైమ్ జర్నలిస్ట్ లేరు అలాగే. వాళ్ళని ఏదో కేటగిరీ ఫిక్స్ చేసేటప్పుడు ఈ కంప్ అయిపోతుంది. ఇది ప్రతి ఆల్ ఓవర్ ఇండియా ఇదే ప్రాబ్లం ఉందండి. ఈవెన్ రాజ్యసభలో కూడా ఇదే, మీరు చూడండి. అంటే ఇప్పుడు మీరు చెప్పేదాని ప్రకారం టీఆర్ఎస్ కి అప్రతిష్టే, కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి అప్రతిష్టే, కాంగ్రెస్ కి అప్రతిష్టే. మరి గవర్నర్ గారికి కూడా, మరి ఇది గవర్నర్ గారికి కూడా ఇబ్బంది కదా ఇది? పొలిటికల్ పార్టీస్ వదిలేండి, పొలిటికల్ పార్టీస్ వాళ్ళు నామినేట్ చేసి మేమేం చేసాం, నామినేట్ చేశాను, వాళ్ళు కోర్టు కొట్టేశారంటారు. బట్ పర్సన్స్ కి కానీ తప్పు కాదు, పర్సన్స్ ఏముంది, వాళ్ళు నామినేట్ చేస్తారంటే ఓకే అని ఉంటారు. కానీ చేసి వాళ్ళకి కూడా తప్పు అవుతుంది కదా, గవర్నర్ గారికి తప్పు అవుదా? కాదు, ఇప్పుడు మనకు ఈ టెక్నికల్ ఇష్యూస్ లో వెళ్ళేసరికి ఇప్పుడు కోదండరామ్ గారు ఉన్నారు, వన్ ఆఫ్ ద కీ పర్సన్స్ తెలంగాణ మూవ్మెంట్ లో ఉన్నాడు. అనవసరమైన ఒక
ఎమ్మెల్సీ టికెట్ కోసం లేకపోతే రాజ్యసభ చేయవచ్చు, ఏదో వేరే ఏదైనా పెట్టుకోవచ్చు. కానీ ఇది కంప్ అయిపోయింది కదా అనవసరంగా. బాబు ఆయన ఏ పార్టీలో బీఆర్ఎస్ వాళ్ళు చేయలేకపోయినారు, ఈ చేసిన కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు కంప్ అయిపోయింది. కాబట్టి ఐ థింక్ గవర్నమెంట్ కూడా ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు ఎవరైనా నామినేట్ చేసేప్పుడు గవర్నమెంట్ కోటాలా అంటే వెదర్ ఆ కేటగిరీ ఫిట్ అవుతారా లేదా, లేకుంటే దాని మీద మళ్ళీ లీగల్ ప్రాబ్లమ్స్ ఏమైనా డెవలప్ అవుతాయని కొంచెం ఆలోచన చేసి ఈ కంపు కాదు కదా. అవును, మొదటిసారి అనుకుంటా మొదటిసారి కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఒక ఆయనకి ఇచ్చారు, ఒక కాంగ్రెస్ నేతకి ఇస్తే అది పెద్ద ఇష్యూ అయింది. అప్పుడు నరసింహన్ గారు ఆపేశారు, అందరూ ఆపి తర్వాత క్లియర్ చేసి ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ ఇష్యూ నడుస్తూ ఉంది. మరి ఇప్పుడు దీని పరిణామం కిరణ్ కుమార్ గవర్నమెంట్ లో ఇది కూడా అయింది కదా, మనకు ఇన్ఫర్మేషన్ కమిషనర్ కూడా గొడవ అయింది. అవును, కరెక్ట్ గొడవ అయింది. అది ఇలాగే సేమ్ థింగ్ అవుతుంది. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ కమిషనర్ కూడా ఇదే కంప్ అవుతుంది. ఎవరో మనకు నామినేట్ చేయాలి, మన వాడు ఉన్నారా దాన్ని అంటే ఈ షుడ్ లుక్ ఇంటు కేటగిరీ వెదర్ ఆ పర్సన్ ఫిట్ అవుతాడా లేదా. రాజకీయ అవసరాలతోటి చేస్తున్న నియామకాల వల్ల అంతే కదా. ఇప్పుడు నాకు క్లోజ్ ఉన్నాడు, అతనికి ఏదో ఒక పోస్ట్ ఇవ్వాలని ఒక పోస్ట్ పెట్టేస్తున్నారు. ఇప్పుడు దాంతో ఉన్న ఆ వ్యక్తి పరుగు పోతుంది. కోదండరామ్ గారి రియాక్షన్ ఏంటి, ఎలా ఉంటుంది? కోదండ గారు ఇప్పుడు ఏం మాట్లాడి ఏం చేస్తారు కోర్టులో అంటే ఇంతకు ముందే అసలు యాక్చువల్లీ కేసు నడిచినప్పుడే నేను ఒకసారి కలిశాను. ఇప్పుడు ఏంటైతే అది నడుస్తుండే కేసు చూడాలి ఏమైతుంది ఆయన అనవసరంగా పాపం మంచి పేరున్న వ్యక్తిని అనవసరం కంపు చేసి పెట్టేశారు. ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ కదా మనం ఆలోచన చేస్తే నిజంగా బాధ అనిపిస్తుంది ఇది. ఎందుకంటే మన గవర్నమెంట్స్ కూడా ఆలోచన చేసుకోవాలి. పర్టికులర్లీ ఎల్డర్స్ హౌస్ అన్నప్పుడు, ఎమ్మెల్సీ కానీ రాజ్యసభ అన్నప్పుడు పీపుల్ ఆఫ్ ఎమినెన్స్ ఏ ఫీల్డ్ లో అయినా కానీ, మనకు ఫైనాన్స్ లో కానీ, మనకు సైన్స్ లో కానీ అలాంటి వాళ్ళని పెట్టుకోవాలి. కానీ నా తమ్మునికి సీట్ దొరకలేదని అతనికి ఎమ్మెల్సీ టికెట్, లేదంటే నా భార్యకి రాలేదని నాకు ఎమ్మెల్యే ఇచ్చిన ఆయనకి భార్యకి ఎమ్మెల్సీ, ఇది కంప్ అయిపోతుందండి. అది మన భారతదేశంలోనే మొత్తం. అయితే ఓన్లీ కంఫైన్ టు ఓన్లీ వన్ స్టేట్ కాదు, తెలంగాణ అదే ఉంది, ఆంధ్రలో అదే ఉంది, మన ఆంధ్రప్రదేశ్ లో, మనకు బయట స్టేట్ లో కూడా అదే, కర్ణాటకలో కూడా అదే నడుస్తా ఉంది. I think it's somewhere government has to think about it. రైట్, థ్యాంక్ యూ గౌరీ శంకర్ గారు, మీ విలువైన అభిప్రాయం తెలియజేసినందుకు. ఇక